అందరికీ వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫుల్ వీడియోస్ చాడలేను కదా, ఏం లేదు, కుదరలేదు అంతే. వండుకుంటూ పోతూనే ఉన్నా, వీడియోస్ తీసే వాళ్ళు ఎవరికి కుదరలేదన్నమాట. సో అందుకనే ఇంక ఇవాళ ఎట్లయినా ఖచ్చితంగా ఫుల్ వీడియో తీయాలనేసి నిర్ణయించుకున్నా. ఈరోజు నాకు ఇష్టమైన కూర ప్లస్ ఇక మీ కూడా తీస్తే బాగుంటుంది అనేసి వీడియో తీద్దామనేసి ఇంకా రెడీ అయినాం అనమాట. రెడీ టు కుకింగ్. అయితే ఇవాళ ఏమి స్పెషల్ అనుకుంటున్నారా? నాకైతే స్పెషలే. ఏంటంటే చింత చిగురు ఎండు చేపల కూర చాలా బాగుంటుంది. నా స్టైల్లో నాకు ఇష్టమైనట్టుగా నేను వండుతాను. ఇది నా కోసమే, నా కోసం, ఆయన కోసం. అంటే మా పిల్లలు తినరు, ముగ్గురు. అది అనేసి అక్కడికి వెళ్ళిపోతారు స్మెల్ చూస్తేనే. కానీ సూపర్ ఉంటుంది. తినేవాళ్ళు చాలామంది ఉంటారు. మీరు మాత్రం మీకు నచ్చితే నేను వండిన పద్ధతిలో మీరు ఒకసారి ట్రై చేసుకొని వండుకొని తిని ఎలా ఉందనేది కామెంట్ రూపంలో చెప్పండి. ఓకేనా? వచ్చేయండి, ఏం కావాలో చెప్తాను. ఇదిగోండి మెయిన్ ఇంగ్రీడియంట్ చింత చిగురు. ఇది పొద్దున్నే మధ్యాహ్నమే ఇట్లా మంచిగా వాష్ చేసి, పుల్లలు ఉంటాయి ఇంట్లో, అవన్నీ ఏరి మంచిగా ఇట్లా జల్లెట్లా వేసుకున్నా. చూడండి ఎంత మంచిగా ఆరిందో. సన్న సన్న కట్ చేసుకున్న ఉల్లిపాయలు. ఇదిగోండి ఇవి ఎండు చేపలు అనమాట. నత్తినీళ్ళు అంటారు కదా, అది మంచిగా వేయించి పెనం మీద కడిగి పెట్టుకున్నాను అనమాట. మళ్ళీ వాటర్ వేసి పెట్టిన, కొంచెం నానితే బాగుంటుంది అనేసి. అల్లం, పసుపు, పచ్చికారం. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ ఎండుకారం. నేను నా స్టైల్లో అని చెప్పాను కదా, నాకు ఇష్టం. పచ్చికారం వేస్తా, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా ఉప్పు. ఇవి కావాల్సినవి. స్టార్ట్ చేద్దాం. ఓకేనా? స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకున్నానండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే చేపలని కొంచెం ఇందులో మనం ఫ్రై చేసామన్నమాట. ఇది ఇట్లా మనం కడిగి ఆల్రెడీ ఎన్నిసార్లు కడిగినా అయినా కానీ చూడండి ఇంకా మీకు నేను ఇది కూడా ఇట్లా వస్తున్నాయి నీళ్ళు. ఇంక ఇవి కూడా పడేద్దాము. నానబెట్టిన దొడ్డు పేసి బాగా ఇట్లా మంచిగా కడిగిన అయినా కానీ చూడండి ఎలా ఉన్నాయి. ఇవి నీ వాసన వస్తుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇట్లా వేయించుకోవాలన్నమాట. వాటర్ అది నూనెలో కొంచెం వేయించుకొని పక్కన పెట్టేయాలి. ఎందుకంటే నానినే కదా, తొందరగా మొత్తం చిక్కిపోతాయి. దీనిలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని కొంచెం జీలకర్ర మంచిగా గాయినాక ఉల్లిగడ్డ వేసుకున్నాం. చూడండి ఉల్లిపాయ వేద్దాము. సన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇట్లా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. ఇట్లా ఎర్రగా కావాలి. ఎర్రగైనాక దీంట్లో మనం ఏంటంటే అల్లం పేస్ట్ వేసుకుందాం. ఒక చేప మిస్ అయిందబ్బా, మిస్ అయిందనే ఉండింది. దాన్ని తీసేద్దాం. ఓకే, కరివేపాకు, అల్లం వేసేద్దాం. పసుపు కూడా వేసేద్దాం. కలుపుకోవాలి. మంచి వాసన వస్తుంది తెలుసా మీకు. మంచి స్మెల్కే మా వాసన ఆకలి అవుతుంది అనమాట ఈ వాసనకి. ఇదిగోండి పచ్చిమిర్చి పేస్ట్ నేను మిక్సీ పట్టి పెట్టిన అనమాట, అందుకని కొంచెం నల్లగా అయింది. ఇప్పుడే పట్టిన, అయినా కానీ అంతసేపట్లో అయిపోయింది. ఎండు కారం వేసుకునే వాళ్ళు ఎండు కారం వేసుకోవచ్చు. నాకైతే పచ్చిమిర్చి ఇష్టం. పచ్చిమిర్చి కారం చాలా బాగుంటుంది. ఎందుకంటే ఎండు చేపలు కదా, నీసు వాసన వస్తాయి. ఎంతైనా ఖచ్చితంగా కొంచెం నీసు వాసన వస్తుంది. నేను దొడ్డు పేస్ట్ కడిగినా, మంచిగా వేయించి కడిగినా అయినా కానీ వాసన వస్తుంది. పచ్చి కారం వేస్తే ఏంటంటే కారానికి మన చింత చిగురు పులుపుకి సూపర్ టేస్ట్ ఉంటుంది, కమ్మగా ఉంటుంది. వేసుకున్నాం. కొంచెం ఎక్కువ వస్తుంది, ఇంత కాదు. చూడండి ఎక్కువ అవసరం లేదు, దగ్గరకు అవుతుంది కాబట్టి మనం ఇంత సరిపోతుంది. మంచిగా ఇది ఉడకాలన్నమాట. మన ఉల్లిపాయ వేగింది ఆల్రెడీ, కానీ కొంచెం వేస్తే ఏంటంటే మంచిగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఉల్లిపాయ, కరివేపాకు వేసాం కదా. ఇంకోటి చేపలు కూడా వేయి ఉన్నాయి గిన్నె కదా, కమ్మటి ఆసన అయితే బాగా వస్తుందండి. ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేయలే కదా, ఎండుకారం వేస్తే కూడా చాలా బాగుంటుంది, కానీ
పచ్చికారం వేసి ఇంకా బాగుంటుంది అనమాట. నాకైతే ఇష్టం అట్లా. ఇది నా స్టైల్ అనమాట. నేనే కనిపెట్టిన కారం మార్చడం ఒకటే. కొన్ని ఇట్లల్లో పచ్చికారం మంచి సూట్ అవుతుంది, కమ్మగా ఉంటుంది అట్లా అనమాట. సో ఇప్పుడు మనం కడిగి పెట్టిన చింత చిగురు ఉంది కదా, చూడండి దీన్ని ఇట్లా చేతితో కొంచెం స్మాష్ చేయాలన్నమాట. ఇలా ఇట్లా ఇట్లా మొత్తం పిసికేయాలి. ఆల్రెడీ నేను పిసికిన కట్టలన్నీ ఏరిన అయిపోయినాయి. మళ్ళీ ఒకసారి వేసేటప్పుడు వేసేద్దాం. చింత చిగురు మస్తు టేస్ట్ ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు. వచ్చినప్పుడు సంవత్సరంలో ఒకసారి వస్తుంది కదా, వచ్చినప్పుడు మంచిగా వండుకొని తినండి. దొరికినప్పుడు మా సైడ్ కూడా వచ్చేసింది, మొన్ననే వచ్చింది ఫస్ట్ టైం ఈ సంవత్సరం చింత చిగురు వండడం. తీసుకొచ్చిన మొన్ననే మార్కెట్లో వచ్చింది. ఈ చటాకు 50 రూపాయలు అన్నట్టు. ఆ చేపలు కూడా చటాకు 50 రూపాయలు. వేస్తే కొంచెం అవుతాయి కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. మీరు కూడా ట్రై చేసుకొని తినండి, ఒకసారి వండుకొని ట్రై చేసి చూద్దాం ఎందాక వచ్చిందో కూర. ఇదిగోండి మంచి ఇట్లా ఉడికింది కదా, బాగుంది. చింత చిగురు కూడా చింత చిగురు కూడా ఉడికిపోయింది ఆల్మోస్ట్. చిగురు ఊకనే ఉడుకు దాకానే ఉడికిపోతుంది. పెద్ద చేద్దామంటే కొంచెమే, ఇది ధనియాల పొడి అనమాట. ఇంట్లో మనం కొంతమంది ఏంటంటే జీలకర్ర మెంతుల పేస్ట్ వేస్తారు, కానీ చింత చిగురులో నేను వేయను అనమాట. చింతపండు వేసి వండినప్పుడు వేసుకోవాలి, చిగురులో అవసరం లేదు. చింత చిగురులో కమ్మటి ఫ్లేవర్ ఉంటుంది, ఆ ఫ్లేవరు ప్లస్ మనం పచ్చిమిర్చి వేసిన ఫ్లేవరు అస్సలు కౌసు వాసన రాదు, కమ్మగా ఉంటుంది. ధనియాల పొడి అది ఏమంటారు, మెంతులు జీలకర్ర వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, నేనైతే వేయను, అవసరం లేదు. ఇందులో అవసరం లేదు. అదే చింతపండు పులుసు విసికి వేస్తే అప్పుడు అందులో బాగుంటుంది, ఇందులో అవసరం లేదు. ఇది దీనికి ఇట్లనే బాగుంటుంది. పచ్చిమిరపకాయల కారం వేసి చేస్తున్నాం కదా, అందుకనమాట. ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. ఇప్పుడు ఏం చేద్దామంటే ధనియాల పొడి వేసినాం కదా, ఇంకా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం. ఇదిగోండి ఈ ఏమంటారు నత్తి నీళ్ళు అంటే ఎండు చేపలు అనమాట. ఇది పేరు నత్తి నీళ్ళు. ఎన్ని కొన్ని వచ్చినాయి చూడండి అసలు. ఇదిగో ఇవి వేయించి పెట్టుకున్నాం కదా, బాగుంటాయి అనమాట. ఇవి వేసేద్దాం లాస్ట్లో, ఓకేనా. వేసేసుకొని ఒక్క ఉడకనిద్దాం, మూత పెట్టేద్దాం, ఓకేనా. ఉబ్బరిస్తుంది, ఎండాకాలంలో స్టవ్ దగ్గర ఉంటే ఇది అవుతారు అనమాట. అసలు మొహం కడుక్కున్నట్టుగా ఉండదు. పొద్దున అట్లానే, ఇప్పుడు అట్లానే. ఇంతే ఆడవాళ్ళ పరిస్థితి ఎండాకాలం పోయేదాకా కదా. ఏమంటారు, వాటర్ ఇట్లా కడుపులో పోయాలా, ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి అనమాట. అయిపోవచ్చిందండి కూర. అబ్బా స్మెల్ బాగుందా, ఎట్లుందిరా, కమ్మ ఉందా స్మెల్, సూపర్. కొత్తిమీర వేసుకుందామండి. ఏ కూరకైనా ఫినిషింగ్ టచ్ కొత్తిమీర ఉంటే ఆ కూర సూపర్. ఇంకా రెడీ అయినట్టే మన చింత చిగురు ఎండు చేపల కూర. మంచి స్మెల్ వస్తుందండి. మీకు స్మెల్ వచ్చేది ఉంటే బాగుంది అనిపిస్తుంది నాకు, లాస్ట్లో వస్తాయి ఇంకా. ఇట్లా బాగుంది, మంచిగా ఉంటుంది. ఒకసారి ఉప్పు కారం చూద్దాం, ఎందుకంటే నేను అన్నీ అందాదా వేసేసిన. ఆహా సూపర్ ఉందండి. ఇప్పుడు ఈ నైట్ ఒక పూట కంటే ఇంకొంచెం ఎక్కువ వండుకుంటే రేపు పొద్దున తింటే ఇంకా మస్తు ఉంటుంది అయినట్టే. ఇంకా ఓకేనా, తీసేసుకుందాం. ఇదండి ఈరోజు చింత చిగురు ఎండు చేపల కర్రీ. సూపర్ అంటే సూపర్ ఉంది, కమ్మగా ఉంది. అన్నం ఆకలి వేస్తే ఇంకా మాత్రం మంచిగా ఒక ముద్ద పెట్టుకుని తింటే కడుపు నిండుతుంది. ఈ సమ్మర్లో ఇట్లాంటి కూరలు చేసుకొని కొంచెం తినండి, ఎందుకంటే పొద్దుదాకా ఉబ్బరిస్తుంటుంది. ఇట్లాగో వాటర్ తాగుతాం కదా, తిన్న ఒక పూట 2 పూటలైనా సరే కమ్మగా తినండి, హెల్తీగా తినండి, ఓకేనా. మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్, ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అందరికీ.